మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు సచివాలయంలో బాధ్యతలు చేపట్టారు. పంచాయతీరాజ్ వ్యవస్థ పటిష్టం సహా సమూల మార్పులు చేసే లక్ష్యంతో ముందుకెడతామని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయికి తీసుకువెళ్లేలా కృషి చేస్తానని ప్రకటించారు. ఉపాధి హామీ పథకం అవుతుందో పేదలకు కూలీలకు 100% ప్రభుత్వం ద్వారా మంజూరు చేసినటువంటి నిధులని పనుల్ని వాళ్లకు న్యాయం జరిగే విధంగా గ్రామ రైతాంగాన్ని కూడా వాళ్ళ పొలాలు బాగు చేసుకోవడం, గ్రామాలు బాగుపడే విధంగా అభివృద్ధి జరిగేటువంటి విధంగా అందరినీ కూడా భాగస్వామి చేసేటువంటి కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఆనాడు మహాత్మా గాంధీ గారు కలిగినటువంటి గ్రామ స్వరాజ్యం, గ్రామ సమస్యలు గ్రామంలో పరిష్కారం అయ్యే విధంగా అందరినీ భాగస్వాములు చేసి టీఎస్ ఐపాస్ అనే పరిశ్రమ పాలసీ అయినా, వాటర్ గ్రిడ్ అయినా దేశ స్థాయిలో కీర్తి ప్రతిష్టలు అందుకుంటా ఉన్నారు. అట్లాగే ఈ యొక్క గ్రామీణ అభివృద్ధి శాఖ ద్వారా, పంచాయతీరాజ్ శాఖ ద్వారా అదే స్థాయిలో పనిచేసి ఆ మెప్పు పొందే ప్రయత్నం చేస్తాం.